హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు కిరాక్ క్రిక్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మ్యాచ్ అంటే సండే, ఈరోజు 13th మే. ఈరోజు రెండో మ్యాచ్ జరగబోతుంది, డీసీ వర్సెస్ ముంబై ఇండియన్స్. సో ఈ డీసీ వర్సెస్ ముంబై ఇండియన్స్లో ఎవరు నెగ్గబోతున్నారు, ఈ డీసీ వర్సెస్ ముంబై ఇండియన్స్లో ఏ టీంలో ఎవరు ఉండబోతున్నారు అంటే ప్లేయింగ్ 11 ప్రిడిక్షన్ ఏంటి అవన్నీ చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళకంటే ముందు చిన్న రిక్వెస్ట్, యాజ్ యూజువల్గా మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీకు తెలిసిన వారితో మా ఛానల్ని షేర్ చేయండి. ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే క్రికెట్ని క్రికెట్ లాగే చూడండి, బెట్టింగ్స్ అని వాటిని జోలికి వెళ్ళొద్దు. బెట్టింగ్స్ వల్ల వ్యక్తిగత జీవితాలు, కుటుంబాలు నాశనం అవుతాయి. దయచేసి బెట్టింగ్స్ జోలికి వెళ్ళొద్దు. అది చిన్న చిత్కనో, ఊర్లను, చిన్న గల్లీలను ఎలాంటి బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. ఎందుకంటే మ్యాచ్ అనేది మీ చేతిలో లేదు, ఆడేవాళ్ళ చేతిలో ఉంటుంది. సో దయచేసి బెట్టింగ్స్ జోలికి వెళ్ళొద్దు, మీ జీవితాలను, కుటుంబ జీవితాలను నాశనం చేసుకోవద్దు. సో వీడియోలోకి వెళ్ళే సో డీసీ వర్సెస్ ముంబై ఇండియన్స్ జరగబోతుంది. డీసీ సేమ్ టీం ఆడుతుంది అని అనుకుంటున్నాను, చూద్దాం. సో డీసీ టీం వచ్చేసి అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, స్టబ్స్, అభిషేక్ పొరెల్, స్టార్క్స్, మెగ్రిక్, సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, మోహిత్ శర్మ, ఫ్యాబ్ డూప్లిసిస్, ముఖేష్ కుమార్, విప్రాజ్ నిగమ్, సో వీళ్ళు ఆడే ఛాన్స్ ఉంది. సో దీంట్లోనే ప్లేయింగ్ 11 ఉన్నారు, 12 కూడా ఉన్నారు. సో దీంట్లో మ్యాచ్ని బట్టి దాన్ని బట్టి అదే టీం ఆడుతుంది. లాస్ట్ టైం ఏదైతే టీం ఆడిందో అదే టీం ఆడుతుంది అని అనుకుంటున్నాను. చూద్దాం ఏ టీంని సెలెక్ట్ చేసుకుంటారో. మీకు సంబంధించిన ఏదైనా ప్లేయింగ్ 11 ప్రిడిక్షన్ ఉంటే దాన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి. నెక్స్ట్ ముంబై ఇండియన్స్ చూడండి. ముంబై ఇండియన్స్ కూడా చాలా వరకు సేమ్ టీం తోటి ఆడొచ్చు. ఎవరుంటారు అంటే సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, బుమ్రా, రోహిత్ శర్మ, తిలక్ వర్మ, ట్రెంట్ బోల్ట్, నమందీర్, రియాన్ రికల్టన్, దీపక్ చాహర్, విల్ జాక్స్, మిచెల్ స్టాంట్నర్, విఘ్నేష్ పుత్తూర్, అశ్వని కుమార్. సో దీంట్లోనే ప్లేయింగ్ 11 ఆడే అవకాశం ఉంది, చూద్దాం సో ఎవరు ఆడతారనే. సో మీకు తెలిసిన ప్లేయింగ్ 11 ఉంటే దాన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి. సో ఈరోజు జరిగే మ్యాచ్లో డీసీ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్లో సో ఇక్కడ చూడండి, డీసీ టాప్లో ఉంది, ఆల్మోస్ట్ 4కి 4 మ్యాచ్లు నెగ్గి. సో దీంట్లో వచ్చేసి లాస్ట్ టైం జరిగిన మ్యాచ్లో సో ఆర్సీబీ మ్యాచ్లో 50+ స్కోర్కి 4 వికెట్స్ పడితే ముందుండి నడిపించాడు కేఎల్ రాహుల్. అంతకుముందు మ్యాచ్ కూడా చాలా బాగా ఆడాడు, గెలిపించడానికి చాలా కృషి చేసి గెలిపించాడు. సో కేఎల్ రాహుల్ అనేది ప్రైమ్ ఫ్యాక్టర్గా ఉంటుంది, వాళ్ళకు క్రూషియల్ రోల్గా ప్లే చేస్తున్నారు. సో కేఎల్ రాహుల్ ఒకవేళ తొందరగా అవుట్ అయితే మాత్రం ముంబైకి మంచి ఛాన్సెస్ ఉంటాయి. నా ప్రిడిక్షన్ వచ్చేసి ఈరోజు మ్యాచ్లో 50-50 అనుకొని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డీసీకేమో విజయాల పరంగా వెళ్తుంది, బ్యాలెన్స్డ్గా ఉంది బౌలింగ్ అండ్ బ్యాటింగ్లో. సో ముంబై ఇండియన్స్ జరిగిన 5 మ్యాచ్లో కేవలం ఒకే ఒక మ్యాచ్ గెలిచింది, దట్టు లాస్ట్ మ్యాచ్లో 12 రన్స్తో ఓడిపోవడం జరిగింది. చాలా క్లోజ్ అనే చెప్పుకోవచ్చు, దగ్గర దాకా వచ్చి ఓడిపోవడం జరిగింది. సో ఎలాగైనా గెలుపు బాట పట్టాలనే పట్టుదలతో ఉన్నారు ముంబై ఇండియన్స్. సో విన్నింగ్ స్ట్రీక్ని ఏమాత్రం బ్రేక్ చేయొద్దు, ఇంకా 2 పాయింట్లు యాడ్ చేసుకోవాలనే దాంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఉన్నారు. సో డీసీ ఉంది. సో ఎవరు గెలుస్తారనేది ఆల్మోస్ట్ చెప్పలేము, ఎందుకంటే పేపర్ పైన అయితే 2 టీంలు బలాలు సేమ్ ఉన్నాయి, అందుకే 50-50% అన్నాను. సో ఒకవేళ గెలిచే అవకాశం ఉంది, దేనికన్నా కొంచెం పర్సెంటేజ్ ఎక్కువ చెప్పాలి అంటే 55% ముంబై ఇండియన్స్కి ఇస్తానండి, డీసీకి 45%. సో ఎందుకంటే కంపల్సరీ గెలవాలి అనే మ్యాచ్లో ఉంది, లేకపోతే అవుట్ ఆఫ్ టోర్నమెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటి నుంచి ప్రతి మ్యాచ్ ఆల్మోస్ట్ గెలిస్తేనే ఉండే ఛాన్సెస్ ఉంటుంది నెక్స్ట్ అంటే టోర్నమెంట్లో. సో నా ప్రిడిక్షన్ వచ్చేసి ముంబై ఇండియన్స్ 55% గెలుస్తుందని అనుకుంటున్నాను, ఢిల్లీ క్యాపిటల్స్ వచ్చేసి 45%. సో మీరేమనుకుంటున్నారు, ఏ టీం గెలుస్తుందని అనుకుంటున్నారు, డీసీయా ముంబై ఇండియన్సా? కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ప్లేయింగ్ 11 గురించి కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి.
సో మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేస్తూ ఉండండి, కామెంట్ ఉండండి. మీకు తెలిసిన వాళ్ళతో దీన్ని షేర్ చేస్తూ ఉండండి. అలాగే ఎలాంటి బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు, క్రికెట్ సంబంధించిన ఎలాంటి బెట్టింగ్స్ కూడా చేయొద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరాక్ క్రిక్ ఇన్ఫో ఛానల్. రేపు ఇంకొక వీడియోతో మీ ముందుంటాం. జై హింద్.